నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాల్సిన అభ్యర్థిగా ఆయన చాలా కష్టపడ్డారు. కానీ ఫైనల్గా టికెట్ అయితే రాకపోవడం వల్ల ఆయన పోటీ చేయలేకపోయాడు. కానీ గ్రౌండ్ వర్క్లో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి పిన్ టు పిన్ ఆయన గ్రౌండ్ వర్క్ చేసి రెడీగా ఉన్నారు. కానీ ఏమైంది, దీనికి సంబంధించి ఎందుకు సీటు రాలేదు, వేరే ఒకరికి ఎందుకు వెళ్ళింది, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చలు ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, ప్రధానంగా అంటే మీరు నాకు తెలిసి వెల్ ఎడ్యుకేటెడ్, ఎన్ఆర్ఐ అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు పొలిటికల్కి రావాలని ఎందుకు అనిపించింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే బిగినింగ్ నుంచి స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ సోషల్ సర్వీసెస్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోటే ఒక నాయకుడిగా ప్రజలకి చేరువలో ఉండి ప్రజలకి ఎంతో కొంత సర్వీస్ చేద్దామనేటువంటి ఒకే ఒక మోటోతోటి నేను ఈ రాజకీయాలకి రావడం జరిగింది. అయితే ఎప్పటికైనా సరే జన్మభూమిని కన్నతల్లిని మర్చిపోకూడదని చెప్పేసి అంటారు. అందుకని నా జన్మభూమికి ఏదైనా మనం చేద్దాము అనేటువంటి ఒకే సదుద్దేశంతో నేను రావడం జరిగింది. ఓన్ డిసిజన్ అయినా లేకపోతే ఎవరైనా అంటే ప్రోద్బలంతో రావడం? లేదు లేదు, ఓన్ డిసిజన్, నా ఓన్ డెసిషన్. నాకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను. దానికి కొంత సపోర్టివ్ థింగ్ ఏంటంటే, ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి సీఎంగా ఆల్మోస్ట్ అప్పటికి 14 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినటువంటి చంద్రబాబు గారు ఒక విద్యార్థి దశ నుండి రాజకీయ నాయకుడిగా ఎదగడం, ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కావడం, అంతకంటే మనకి ఇన్స్పిరేషన్ ఎవరు కావాల్సి వస్తారు, ఏ రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన స్టూడెంట్ దశ నుంచే రావడం, ఇది మాత్రం నాకు ఇన్స్పిరేషన్గానే నేను తీసుకున్నాను. కేవలం చంద్రబాబు నాయుడు ఇన్స్పిరేషన్తోనే టీడీపీలోకి వచ్చాను అంతే. అంతకు ముందు అయితే వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. ఎందుకంటే అంత ఇన్స్పిరేషన్ అంటే ఎందుకంటే మేము కాలేజెస్లో చదువుకుంటున్నప్పుడు కూడా, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా వర్క్ చేసినప్పుడు కూడా స్టూడెంట్స్ని ఏ విధమైనటువంటి మాట్లాడుతున్నప్పుడు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్గా ఎదగడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక సర్వీస్ మోటో ఉన్న వాళ్ళే వస్తారు. ఎంతోమంది స్టూడెంట్స్ లీడర్లు కూడా ఎవరు కూడా సక్సెస్ కాలేదు. అట్లా అంత ఇదిగా సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆయన ఒక నటుడిగా ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకుని ఆ ప్రజాబలంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తీసుకుని ఆయన రావడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. అలాగంటే మరి రాజశేఖర రెడ్డి గారిని మీరు ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు కదా అని మీరు అనవచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క నేపథ్యం వేరు. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ సర్వీస్ కోసం ఆయన 1 రూపీతోటే సర్వీస్ చేయడాలు ఇట్లాంటిది వేరు. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిజం తోటి వాళ్ళ రాజకీయాల్లోకి రావడం వేరు. అసలు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక 2 ఎకరాలు రైతు, సామాన్యమైనటువంటి కుటుంబం, ఒక మధ్యతరగతి వ్యక్తి రాజకీయాలకి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఏమనుకుంటారు, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాడు అని చెప్పేసానంటే వాళ్ళు ఏదో చిన్న పని చేసుకుని బిడ్డను చదివించుకుని ఈయన ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు, మా కుటుంబానికి ఉపయోగపడతాడు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా. అట్లాంటిది ఆ తల్లిదండ్రులను ఒప్పించి నేను రాజకీయాల్లోకి వెళ్ళి సర్వీస్ చేస్తానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? అట్లా ఒప్పించగలిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడంటే ఆయన అసామాన్యుడనే కదా. అందుకు కాబట్టి నేను ఇన్స్పైర్ అయ్యాను.